ఏం సార్ ఏం జరుగుతోంది? పేర్ని నాని గారు ఆ విధంగా ఛాలెంజ్ చేస్తూ ఏది టైమ్ అండ్ అగైన్ ఇదేం ఒకసారి కాదు. సరే ఆయనకి నిన్న నిజంగానే వాళ్ళ కార్యకర్తల పట్ల పోలీసుల యొక్క దౌర్జన్యం చూసి ఏమన్నా కాస్త ఓవర్ ది లైన్ అనుకుంటే అనుకోవచ్చు. అట్లా కాదు కదా, ఆయన రెచ్చగొట్టే ధోరణిలోనే మాట్లాడుతున్నాడు. వాళ్ళ కార్యకర్తల సమావేశాల్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ప్రెస్ మీట్లలో అవ్వచ్చు. సో ఇప్పుడు మాకే డౌట్ వస్తుంది. మాకన్నా కూడా మీకే ఇది చూసే వాళ్ళకిను కూటమి నాయకులకి కార్యకర్తలు అసలు ఎవరు అధికారంలో ఉన్నారు, ఆయన ఇంకా అసలు మంత్రి పదవిలో ఉన్నాడని డౌట్ వస్తుంది. మంత్రి పదవి తీరా చూస్తేనేమో అంటే అలాగుంటే అలా పదం ఉంటేనే అలా చేయాలనేది రూల్ ఏం కాదు. నిజంగా అన్యాయం జరిగితే ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు. దానికి పూర్తి స్థాయిలో సపోర్టు ఈవెన్ మీడియా పరంగా మేము ఇస్తాం. ఒక పక్కన ఎగ్జామ్ జరుగుతుంటే అక్కడ దానికి అనుగుణంగా అదేం 41A నోటీసులు ఇచ్చి రమ్మన్నారే తప్ప డైరెక్ట్ అరెస్టులు కూడా జరగల. సో కోర్టులో ఏదైతే చెప్తున్నా దాన్ని ఫాలో అవుతున్నారు. ఇంకా నేను విన్నది ఏంటంటే అక్కడ క్లారిటీ లేదు, కానీ ఈ పోలీస్ స్టేషన్కి రమ్మన్నప్పుడు కూడా వీళ్ళు చాలా కన్వీనియంట్గా సిఐలు ఎవరు లేనప్పుడు వచ్చి లేరా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారంట. కాబట్టి మీరు రమ్మన్నారు, మేము వచ్చాం కానీ మీరు లేరు అనేది చెప్తున్నారని, ఆ రకంగా ఇప్పుడు ఆ సుబ్బన్న అతన్ని పిలిపించారని, దానిలో భాగంగా ఈ వాగ్వాదం స్టార్ట్ అవటం, ఇప్పుడు ఆయన మీదే కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. సరే కేసు పెట్టడం వరకేనా? ఆయన సరే ఇటువంటి వాటిల్లో పెద్దగా తీవ్రత ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద పెద్ద కేసులే ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరిని మీరు ఏం చేయలేకపోయారు. చేయాలని మేమేం చెప్పటం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అది మా బియ్యం, పేదల బియ్యం బొక్కేస్తే గుట్టు చప్పుడు కాకుండా మీరు డీల్ చేసేసుకొని 1,70,00,000తో ఆయనతో కట్టించేసుకుంటారా? ఆయనే చెప్పాడు ఆయన నోటితోనే. అరెస్టుల దాకా వెళ్ళొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అదేమంటేనో వారి భార్య పేరు మీద ఉందని చెప్పేసి, భార్య పేరు మీద ఎవరు పెట్టాడు? ఈయన కాదు పెట్టింది. ముందే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకొని ముందు జాగ్రత్త పడలేదా? ఈయన మీద చర్యలు ఉండవా? ఈయన మినిస్టర్గా చేశాడు, ఈయన పాత్ర లేకుండానే అది పబ్లిక్ సంబంధించినటువంటి రేషన్ బియ్యం మాయమైపోయిందా? తప్పు లేకుండానే 1,70,00,000 కట్టాడా? మీరెవరు కట్టించుకోవడానికి, ఆయన ఎవరు కట్టడానికి? ఏ చర్యలేవి? శిక్షలు ఉండవా కడితే? అదే ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. సో హీస్ ఛాలెంజింగ్ యూ నౌ, యు గాట్ గట్స్ టు అరెస్ట్ హిమ్ ఆర్ నాట్? మీరు చెప్పండి. ఇప్పుడు సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దల గఫూర్ గారికి, మస్తాన్ గారికి, అదేవిధంగా వైసీపీ ప్రతినిధి గారికి, సిటీ న్యూస్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. అయితే ఈరోజు ఇప్పుడే మీరు ప్లే చేసినటువంటి వీడియో ఇప్పుడు చూశాను. నిన్నటి నుంచి కూడా ఇదే వీడియో బాగా సర్క్యులేట్ అవుతా ఉంది, చూస్తా ఉన్నాం. ఈరోజు వైసీపీ వాళ్ళకి ఒక అదేమంటారు, ఒక సైకోయిజం, ఒక ఫ్రస్ట్రేషన్, వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతీయటం, పోలీసు వ్యవస్థని టార్గెట్ చేసుకొని పోలీసుల మీద అది భౌతికంగా కానివ్వండి లేకపోతే మాటపరంగా కానీ దాడి చేసి వాళ్ళ కార్యకర్తల్లో ఒక ధైర్యం నింపుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుందని అయితే చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడాల్సినవన్నీ మాట్లాడాడు. ఎవరైతే అసలు ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరినో ఆయన సుబ్బయ్య నేతను తీసుకెళ్లారు. ఆయన అంతకుముందు 2 సార్లు పోయి వచ్చాడంట. పోయినప్పుడు ఎస్ఐ గారు లేరు, సిఐ గారు లేరు, పోయి ఊరికే నమస్తే పెట్టి వచ్చి పడేశాడు. వాళ్ళు ఉన్నప్పుడు పోతారా లేకపోతే లేనప్పుడు పోతారా? ఈ రోజు మచిలీపట్నంలో మెడికల్ కాలేజీకి సంబంధించి ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మెడికల్ కాలేజ్ ఎగ్జామ్స్ జరుగుతా ఉంటే ఎగ్జామ్స్ జరిగే దగ్గరికి వెళ్ళొద్దు, ఇక్కడ ధర్నాలు చేయొద్దు, కావాలంటే ఇంకొక రోజు కార్యక్రమాన్ని పెట్టుకోమని చెప్పేసి పోలీస్ వ్యవస్థ రిక్వెస్ట్ చేస్తే పోలీసు వ్యవస్థని పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా ధర్నా చేశారు. ధర్నా చేసిన దాని ప్రకారంగా పోలీసు వాళ్ళు వారి యొక్క చట్టపరంగా వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకున్నారో 41A నోటీసులు ఇచ్చారో 41 నోటీసులు తీసుకున్నా ప్రతి ఒక్కరు ఎవడైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి రావాలి. మేము అలా కాదు, మేము రాము, మేము తోపులం తురువులం, మాదింతా అనుకునే ఎదవలు ఏం చేస్తారు? పోలీస్ వ్యవస్థ మీద తిరగబడతారు. తిరగబట్టమే కాకుండా ఈయన బయటకు వచ్చేసి ఏం చేశాడు? లా అండ్ ఆర్డర్ కు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ యొక్క కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో దానికి విఘాతం కలిగిస్తూ
మీరు ఎవరు పోవద్దు, మీరు ఎవరు పోవద్దు, మేము చెప్పేంత వరకు పోవద్దు అని చెప్పడానికి, చట్టానికి సంబంధించిన విషయాన్ని డిసైడ్ చేసి చెప్పడానికి ఇతను అసలు ఎవరు? ఇతను ఒక వైసీపీ కార్యకర్త కంటే ముందు కూడా భారతదేశ పౌరుడు. భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశం యొక్క లా అండ్ ఆర్డర్ గౌరవించాల్సిన బాధ్యత ఇతని మీద ఉందా లేదా? సరే, అతను తప్పు చేశాడు. ఇదే పేరుని నాని గారు ఒక సిఐ ఎదురుగా కూర్చొని నీ ఇష్టానుసారంగా నీ అంతు చూస్తా, మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా, నీకు ఉద్యోగం పీకి పడేస్తా, మేయర్ని బెదిరిస్తావా అని మాట్లాడితే, ఆడెవడు మేయర్? అసలు ఎవడున్నాడు ఆ రూమ్ లో మేయరు? నీకేం గౌరవం ఇవ్వాలి? మేయర్ భర్త వచ్చాడు, ఆ రూమ్ లో ఉంది మేయర్ భర్త. మేయర్ భర్తని ఒక సిఐ గౌరవించాలా? మేయర్ భర్తని ఒక సిఐ గౌరవించాలా చెప్పండి? మేయర్ భర్త వచ్చి ఏది పెడితే అది మాట్లాడితే ఆయనకు రాచ మర్యాదలు చేసి ఆయన కూర్చోబెడతారా? పదే పదే ఒత్తి చెప్తున్నాడు, మేయర్ మాట్లాడుతావు. ఎక్కడున్నాడు మేయర్ అక్కడ? మీకు న్యాయ వ్యవస్థ మీద, చట్టాల మీద అవగాహన లేక, ఇష్టానుసారంగా లేక, మీ ఇష్టం వచ్చినట్టు మీరు పబ్లిసిటీ కోసం, మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో మార్కులు కొట్టేయడం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఇందాక వైసీపీ ప్రతినిధి, ఈయన మాట్లాడేవాడే పెద్ద, ఈ ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఈయన ఒక్కడే బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన టార్గెట్ అంట. ఈయన ఎత్తిపడేసేవాడంటే ఎప్పుడో బియ్యం కేసులో ఎత్తిపడేయచ్చు. కానీ మేము, మా గవర్నమెంట్, మా ప్రభుత్వం ఏదైతే ఉందో కక్షపూరితమైనటువంటి చర్యలకు మేము పోము. మాకు తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. కొల్లు రవీంద్ర గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఆయన్ని ఏ విధంగా జైలు పాలు చేశారు, ఆయన ఏ విధంగా బందరకు రానికుండా మీరు చేశారనే విషయాలు ప్రతి ఒక్కటి కూడా తెలుసు, మాకు తెలుసు, మా నాయకుడు తెలుసు. కానీ మేము ప్రతి ఒక్కటి కూడా చట్టపరంగా వెళ్ళడం కోసమే ఉన్నాం. ఈ రోజు కూడా పేరుని సగం డబ్బులు కట్టి, బియ్యం కేసులో సగం డబ్బులు కట్టి, ఇంకా సగం ఎగ్గొట్టి దొంగలాగా తిరుగుతా ఉన్నాడు. మచిలీపట్నం ప్రజలకు కన్ను కప్పుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, ఏది మెడికల్ కాలేజీకి పోయాము, మేము పిలుపునిచ్చాము. ఏం బీకాడండి మెడికల్ కాలేజీకి పోయి? అడేమన్నా పోయి కనీసం బీపీ టెస్ట్ అని చేయించుకొని వచ్చాడు. ఆడ మెడికల్ కాలేజ్ కట్టాము, మేము ఇంచాము, తిరగదీసాము అంటున్నాడు కదా. ఎవరికి ఉపయోగపడింది మీ పర్యటన? ఎవరికన్నా ఉపయోగపడిందా? అయితే మేము ఒకటే చెప్తా ఉన్నామండి, ఈ రోజు పేరుని నాని గారు కానివ్వండి, నేను ఇందాక పేరుని నాని గారు ఈవినింగ్ 4 గంటల క్రితం అనుకుంటా ఆయన పర్సనల్ గా ఆయన ఇంట్లో నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో చూస్తే నాకు చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే, పేరుని నాని అనే వ్యక్తి భయపడ్డాడు. ఏదైతే నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టేసి చట్టానికి ఎవరు అతీతులు కాదు. సరే సార్, ఆనందపడండి. అయితే ఆయన భయపడ్డాడని మీరు అనుకుని మీరు ఆనందపడండి. చోద్యం చూస్తా ఉండండి. ఆనందపడట్లేదండి. మేము ఆనందపడటం ఇంకోటి కాదు. ఇక్కడ మేము ఆనందపడటానికో వాళ్ళు ఆనందపడటానికి, ఎవడో ఆనందపడటానికి కాదు. చట్టం ముందు ఎవడైనా అతీతులే. ఒక గౌరవప్రదమైనటువంటి సిఐ సీట్ లో ఉండి ఆయన సార్ అని చెప్పేసి రెస్పెక్ట్ చేసుకుంటా మాట్లాడుతూ ఉండే అటువంటి వ్యక్తిని వేలు చూపించి మాట్లాడినటువంటి వ్యక్తి భయపడతాడు. అటువంటి వాళ్ళు ఇదవుతారు. నేను ఈ రోజు ఒక పార్టీ ప్రతినిధి కంటే కూడా ఒక సామాన్య ప్రజానికంగా నేను మాట్లాడుతా ఉన్నా. అది చాలా తప్పు. ఎంత పెద్దది వాడైనా, ఎంత ఎమ్మెల్యే అయినా, ఈరోజు నేను చూస్తా ఉంటా, ఎమ్మెల్యే అయినా సరే ఒక సిఐ గారికి ఫోన్ చేసి, సార్ సిఐ గారు పలానా వాళ్ళు వస్తారు, పలానా పని చేసి పెట్టని చెప్పేసి ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నిన్న ఎస్పీ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు ఈ రోజు ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో 100% పేరుని నాని గారిని అరెస్ట్ చేస్తారు. అతనికి అరెస్ట్ చేస్తారని చెప్పేసి క్లారిటీ ఉంది కాబట్టే, అయ్యా నన్ను అరెస్ట్ చేసుకునే నాకు తెలుసు, మీరు నన్ను అరెస్ట్ చేస్తారు, ఇంతకు మించి నేను ఏం చేయలేను, మీరు నన్ను జైల్లో పెడతారు, అంతకుమించి ఏం లేదు, మీరు నిజాలు తెలుసుకో అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే నేను ఇందాక చాలా క్లియర్ గా చూశాను. వైసీపీ ప్రతినిధులు కానీ, వైసీపీలో ఉండే పార్టీలో ఉండే వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తా ఉన్నారు. కొంచెం రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం మీద కొంచెం రండి. పీపీపీ గురించి కావాలంటే సపరేట్ డిస్కషన్ పెట్టుకుందాం, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు సందర్భం అది కాదు. మీకు న్యాయ వ్యవస్థ మీద, అదే విధంగా లా అండ్ ఆర్డర్ మీద, అదే విధంగా ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి మీద, ప్రజా సంక్షేమం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం చేసే ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నిటిని కూడా చెప్పండి. ఏమైనా తప్పులు చేస్తా ఉంటే ఆ తప్పుల్ని ఎత్తి చూపండి. అంతేగాని పబ్లిక్ లోకి వచ్చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ దెబ్బతీయాలని చూస్తే ఈ ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోదని తెలియజేస్తా ఉన్నాం. రాఘవేంద్ర గారు, ఒక్క వైసీపీనే కాదు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా వామపక్షాలు, కాంగ్రెస్ కూడా పీపీపీ విధానాన్ని అభ్యంతరం చెప్తున్నాయి, ముందుగా తప్పుపడుతున్నాయి. లేదంటే ఇంకా దాన్ని డీటెయిల్డ్గా కూర్చొని అది ఫైనల్గా ఒంటెద్దు పోకడలతో మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, మేము ముందుకెళ్ళిపోతాము అని అంటే ఎవరేం చేయలేరు. ఇప్పుడు వైసీపీ
ఆయన అధినాయకుడు కాల్ఫర్ చేసి ఆయన మాత్రం లండన్ వెళ్ళిపోయాడు. 22 తారీఖు వరకు మాత్రం రచ్చబండలోనూ సంతకాల సేకరణ ఉంది. సరే ఆయన ఎందుకని మరి ప్రత్యక్షంగా పాల్గొనడం, ఓకే ఆయనకు ఆ వెసులుబాటు ఉంటే వెసులుబాటు ఉండొచ్చు, కానీ దానికి మాత్రం మాలాంటి వాళ్ళ మద్దతు కూడా ఉంటుంది. నేనేమంటున్నానంటే మీరు డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ని ఓపెన్గా పెట్టండి, అంతే తప్ప ఎవడో కేసు వేసేస్తే హైకోర్టు ఎలాగూ దాన్ని ఇంటర్ఫియర్ కాదు. ఇవన్నీ కూడా ప్రొసీజరల్ మ్యాటర్స్, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్. అదే వ్యాఖ్యానించింది నిన్న 29కి వాయిదా వేస్తూ. ఏది టెండర్ల విషయంలో క్యాన్సిల్ చేయమనంటే క్యాన్సిల్ చేయడానికి కుదరదు, స్టే ఏమో, ఎందుకనంటే ఇది పాలసీ మ్యాటర్, ఏమైనా అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ వ్యతిరేకం అయితే కనుక మేము జోక్యం చేసుకుంటాం, పీపీపీ అయితే తప్పేంటని చెప్పేసి ఆ వాటిని దృష్టిలో పెట్టుకొని మాకు విజయం దక్కేసింది, లేకపోతే ఎన్ఎంసీ చీఫ్ ఏదో మాట్లాడాడు కాబట్టి మాకు సపోర్ట్గా వచ్చింది అనుకుంటే దానికి ఎవరేం చేయలేదు. నేనేమంటున్నానంటే అది కాదు సార్, మీరు ఆ పాయింట్ ఎత్తారు కాబట్టి చెప్తున్నారు, అది కష్ట సాధ్యం అయితే అనుకుంటే గనక ఎవరైనా ఆలోచిస్తారు. అది ఎంత 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో లేదా, 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇంకొకటి మీకు బోల్డ్ అంత పేరు వస్తుందండి బాబు. కాదు, అడ్వాంటేజ్ వచ్చే అవకాశాన్ని అలా కాలదాలుకుంటానంటే ఎవరు చేయగలిగింది ఏం లేదు. అదేమంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారంటే గుడ్డిగా చేస్తారంటే చేయండి, లేదు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అందరితో డిస్కషన్స్ ఓపెన్గానే ఉన్నాం ఇప్పటికీ, మేము మిమ్మల్ని కన్విన్స్ చేయడం లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేయడం, ప్రభుత్వం వీళ్ళని కన్విన్స్ చేయడం చేస్తే కనీసంగా అంతవరకైనా గౌరవం దక్కుద్ది.